నమస్తే, నేను సిరి. చావా సినిమా ఈ 1 వీక్ అయితే అయింది వచ్చేసి. కానీ ఇప్పటికి కూడా ఈ సినిమా గురించి, ఈ సినిమా క్లైమాక్స్ గురించి అయితే చాలా వివాదాస్పదం అవుతుంది. అసలు ఎందుకు ఇంత అంటే ఇది ఒక హిస్టారిక్ సినిమా అయినా కూడా ఎందుకు ఈ క్లైమాక్స్ అనేది వివాదాస్పదం అయింది అనేది ఇప్పుడైతే చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే చావా సినిమా చాలా బాగా, అంటే అనుకున్న దానికన్నా ఎక్కువనే ప్రజలు ఆదరిస్తున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే రిలీజ్ అయిన 1 వీక్ నుంచి చూసుకుంటే క్లైమాక్స్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు, చాలా వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే అది కాదని కూడా కొంతమంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్, అసలు ఏం జరిగింది? అంటే చరిత్రలో ఒక రకంగా జరిగితే ఇక్కడ ఇంకో రకంగా చూపించారనేది మీరు అడగాలనుకుంటున్నారు. అవును సార్. ప్రధానంగా క్లైమాక్స్ ఏదైతే ఉందో అందులో ఆయన్ని చిత్రహింసలు పెడతారు. రోజుకొక అవయవాన్ని కట్ చేస్తారు, కళ్ళు పీకేస్తారు, నాలుక నరికేస్తారు. ఇలాంటి అంటే ఒక మనిషిని ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టి చంపుతారు. ఎవరిని? సంభాజీని. ఇది ఈరోజు బాగా వివాదాస్పదం అవుతోంది. అందులో ఔరంగజేబు ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా చూపించారు. అది ఏంటంటే, నువ్వు గనక ఇస్లాం మతాన్ని కనుక స్వీకరిస్తే నీకు ఇప్పుడు నువ్వు పాలిస్తున్న రాజ్యంతో పాటు మరికొంత కూడా కలిపి ఒక పెద్ద రాజ్యాన్ని నీకు అప్పచెప్తాను అని చెప్పి ఆయన ఆఫర్ చేసినట్లుగా ఆ సీన్ ఏదైతే ఉందో అది తీవ్ర వివాదాలకు కారణమవుతోంది. ఎవరైతే వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ క్లైమాక్స్ని తూర్పారబడతారు, అంటే దొయ్యబడుతున్నారు. అసలు ఔరంగజేబు ఆయన్ని చంపిన విధానం ఏదైతే ఉందో, చంపించిన విధానం, అది ఒక మతపరమైనటువంటి అంశాన్ని జోడించి ఏదైతే చూపించారో అది అసలు రాంగ్. ఎందుకంటే సంభాజీ సైన్యంలోనే అనేక మంది ముస్లింలు ఉన్నారు. ఆయన స్నేహితుల్లో అనేక మంది ముస్లింలు ఉన్నారు, సంభాజీ స్నేహితుల్లో. అలాగే అంతకుముందు ఆయన తండ్రి అయినటువంటి శివాజీ శివాజీ స్నేహితుల్లో కూడా ముస్లింలు ఉన్నారు. సైన్యంలో కీలక పదవుల్లో ముస్లింలు ఉన్నారు. అంతఃపురంలో చాలామంది ముస్లింలు ఉన్నారు. మరి అలాంటి, అంటే మతం అనేది వాళ్ళకి ఎప్పుడు అసలు ఇది కాదు. వాళ్ళు మత కోణంలో ఆ రోజుల్లో, అంటే ఇది జరిగింది 1600 టైం కాబట్టి ఆ టైంలో అసలు మత కోణమే లేదు. దీన్ని మతం రంగు పులిమి దానికి ఔరంగజేబు చేత అలా చూపించారు. అసలు నిజానికి చరిత్రలో అయితే అసలు ఈయన చంపింది ఔరంగజేబు కూడా కాదు అని అంటున్నారా, లేకపోతే నిజంగానే పేష్వాలు? అంటే వాళ్ళంటే గిట్టనటువంటి పేష్వాలు. వీళ్ళు బ్రాహ్మణులు ప్రధానంగా. అంటే పేష్వాలు అనేది ఒక రకమైన పదవి అనుకుంటే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు శివాజీని పట్టాభిషిక్తుడు చేసే టైంలో కూడా బ్రాహ్మణులు ఎవరు కూడా ఆయన్ని ముందుకు రాల. శాస్త్రోక్తంగా పట్టాభిషిక్తుడిని చేయటానికి ఎవరు కూడా, బ్రాహ్మణ పండితులు ఎవరు కూడా మేము రామని చెప్పారు. అప్పుడు ఆయన చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది పట్టాభిషేకం చేసుకోవడానికి. అప్పటి నుంచి కూడా, అంటే అలాగే ఆయన కొంతమంది తన దగ్గర ఉన్నటువంటి పేష్వాలను తొలగించేసి వేరే వాళ్ళని తన దగ్గర పెట్టుకున్నారు. ఇది కూడా చాలామంది వాళ్ళకి ఆగ్రహంతో ఉండేవాళ్ళు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా శివాజీని మట్టు పెడతామని చూసేవాళ్ళు. ఆయన శివాజీ చనిపోయిన దాని మీద కూడా రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆయనకి విషమిచ్చి చంపారని చెప్పేసి, ఇలా రకరకాల అయినటువంటి అనారోగ్యంతో చనిపోయాడని కొంతమంది, కాదు విషమిచ్చి చంపారని చెప్పేసి కొంతమంది, ఇలా ప్రచారంలోకి ఉంది. అలాగే సంభాజీ విషయంలో, శివాజీ చనిపోయేటప్పటికి సంభాజీ జైల్లో ఉన్నాడు. ఎందుకు జైల్లో ఉన్నాడు? స్వయంగా శివాజీని కొడుకుని జైల్లో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆయన ఒక యువత మీద, బ్రాహ్మణ యువత మీద అత్యాచారం ప్రయత్నం చేశాడు అనేది అభియోగం. చేశాడని కొంతమంది అంటారు, కేవలం యత్నమే చేశాడని కొంతమంది అంటారు. అందుకలే, అంటే ఆ టైంలో, యవ్వనంలో ఉన్న టైంలో అతను మిడిచిపడేవాడు అనేది అందరూ ఒప్పుకునే విషయమే. అయితే అందు గురించే ఖైదు చేయించాడు. తర్వాత అతనిలో పరివర్తన కలిగింది.
తండ్రి అయినప్పటికీ కూడా తను అలా చేసినా కూడా తండ్రి అంటే ఆయనకి చాలా విపరీతమైనటువంటి అభిమానం, గౌరవం ఉండేవి. అఖండ భారత్ సాధించాలి ఆ రోజుల్లోనే, అంటే సామ్రాజ్యాన్ని విస్తరించాలి అనేది వాళ్ళకు ఉండేటువంటి కోరిక. దాన్ని సంభాజీ యాక్చువల్గా సంభాజీకి ఒక మారుటి తమ్ముడు ఉన్నాడు, సోదరుడు ఉన్నాడు, రాజారాం అతని పేరు. అతను యాక్చువల్గా శివాజీ తర్వాత రాజు కావాలి అనేది అతను తహతహలాడాడు, కానీ సంభాజీయే రాజు అయ్యాడు. ఈ పేష్వాలే అతని మీద కక్ష కట్టి అతను ఒక ప్రయాగరాజులో ఉన్నప్పుడు కొంతమందితో కలిసి తన సన్నిహితులతో కలిసి ఉన్నప్పుడు ఔరంగజేబు సైన్యం చుట్టుముట్టి మొత్తం అతను అక్కడ ఉన్నాడనే సంగతి తెలిసి చుట్టుముట్టి మొఘలాయి సైన్యం ఆయన పట్టుకుంది, ఖైదు చేసింది. ఇది మామూలుగా చరిత్రలో ఉంది. అయితే ఆయన చంపింది మాత్రం పేష్వాలే చంపారు. ఎందుకంటే ఔరంగజేబు కనుక ఆయన చంపినట్లయితే ఆ మరాఠా సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా, మైసూరు సామ్రాజ్యం అది, దాన్ని ఔరంగజేబు కదా మరి స్వాధీనం చేసుకోవాల్సింది. కానీ ఔరంగజేబు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? సంభాజీ చనిపోయిన తర్వాత ఆయన రాజ్యం ఏదైతే ఉందో సంభాజీ రాజ్యం 4 ముక్కలైంది. ఆ 4 ముక్కల్ని 9 పంచుకున్నారు అని చరిత్రలో కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇంకా మనం అసలు ఎందుకు ఎక్కడంటే మతపరమైన గ్రంథం కదా ఇది. కేవలం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బీజేపీ అనుకూలురైనటువంటి, అంటే హిందుత్వానికి బాగా అనుకూలంగా ఉన్నటువంటి శక్తులే ఇప్పుడు ఈ తరహా ఔరంగజేబు ఎప్పుడూ కూడా అలా మా మతంలోకి మారితే నీకు వదిలేస్తాను అని చెప్పేసి ఎవరిని కూడా అలా ప్రలోభ పెట్టినట్టుగా వేరే వాళ్ళని ఈయన పెట్టినట్టయితే మిగతా వాళ్ళని కూడా పెట్టి ఉండాలి కదా. ఆయన చాలామందిని చంపేశాడు. ఆయన చంపిన వాళ్ళలో స్వయాన తన మతానికి సంబంధించినటువంటి రాజులు కూడా ఉన్నారు, బహమనీ సుల్తాన్లు. వాళ్ళని కూడా ఆయన ఓడించాడు. అంటే తన సొంత మతానికి సంబంధించిన రాజులను కూడా ఓడించాడు, చంపించాడు. అక్కడ మతం ఎక్కడ ఉంది అసలు? అంటే ఇప్పుడు ఇది ఒక బుక్, అంటే చావా అనే బుక్ ఆధారంగా తీసిన సినిమా కదా సార్, మరి బుక్ లో కూడా క్లైమాక్స్ ఇట్లనే ఉందా లేకపోతే అది అక్కడ చెప్తున్న వాళ్ళు ఆ చావా అనే బుక్ ఆధారంగానే. సో శివాజీ సావంత్ అని ఆయన ఆ హిందుత్వవాది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆయన రాశాడు. ఆ రాసిన దాన్ని వీళ్ళు తీశారు. సో ఆ చావా అనే నవల మీదే ఇప్పుడు విమర్శలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. సో ఆయన రాసిన విధానం ఆయన ఇంకా ఎక్కువ హింస వర్ణించాడు అక్కడ చంపిందంటూ. వీళ్ళు ఇంకా తెర మీద చూపించింది ఇంకా తక్కువే అని కూడా చెప్తాం. లాస్ట్కి ఇంకా బాడీని కూడా అప్పటికి కూడా ఔరంగజేబ్కి ఇంకా కోపం ఇంకా తగ్గలేదు కాబట్టి చనిపోయినాక కూడా బాడీని ముక్కలు చేసి పడేయడం అనేది అంటే జరగలేదా? ఇది నిజంగా కల్పించి అది చేసిందంతా కూడా పేష్వాలు ఔరంగజేబు కాదు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. బట్ ఏదైనా ఇది ఆ కాలంలో ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు ఎవరు దానికి రూఢి చేస్తారు? ఇది ఇలాగే జరిగిందని ఎవరు చెప్తారు? అంటే సాధారణంగా చరిత్రలో మనకి నిజాలు మనకు ఎలా తెలుస్తాయి, చరిత్ర అనేది ఎలా తెలుస్తుంది, వాస్తవాలంటే ఆ కాలంలో ఒకరికొకరు రాసుకున్నటువంటి ఉత్తరాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా, శిలాశాసనాలు ఉంటాయి వాటి ద్వారా, తాళపత్రాలు ఉంటాయి వాటి ద్వారా ఇలా జరిగింది అనేది తర్వాత క్రమంలో ట్రాన్స్ఫర్ అవుతూ వస్తూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వాటిల్లో కల్పితాలు జోడిస్తారు. వాల్మీకి మహాభారతాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా రాశారో వాళ్ళ కల్పితాలు ఉంటాయి. కానీ వ్యాసుడు మహాభారతం అనేది ప్రామాణికం మనం తీసుకుంటాం. దానికి ఎన్నో మార్పులు చేర్పులు జోడించి చాలామంది చాలా రకాలుగా మహాభారతాన్ని రచించారు. వ్యాసుడు రచించింది. అలాగే వాల్మీకి రచించిన రామాయణం మీద కూడా చాలా రకమైనటువంటి తమ సొంత వ్యాఖ్యానాలతో చాలామంది రచయితలు రకరకాల, తులసీదాసు రామాయణం, వాల్మీకి రామాయణానికి భిన్నమైనటువంటి కొన్ని అంశాలు అందులో కనిపిస్తాయి, ఆయన కల్పించినవి కనిపిస్తాయి. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు రాస్తూ ఉంటారు. అదే క్రమంలో ఈయన సంభాజీకి సంబంధించి కూడా ఆయన అందులో వర్ణించినట్టు అంత మహావీరుడేం కాదు, ఏం కాదు, ఆయన స్త్రీలోలుడు, చాలా అవలక్షణాలు ఉన్నవాడు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ వామపక్ష భావజాలం ఉన్నవాడు కాదు. ఈయన హిందువుల తరపున పోరాడిన వ్యక్తి. చివరి క్షణంలో కూడా ఔరంగజేబు అంత ఆఫర్ చేసినప్పుడు కూడా నీకు రాజ్యం ఇంకా ఎక్కువ రాజ్యం ఇస్తాము, ప్రాంతం ఇస్తాను, నువ్వు పాలించుకో అని చెప్పినప్పటికీ కూడా
మతం మారడానికి ఒప్పుకోకుండా హిందువుగా నిలబడినటువంటి వ్యక్తి చచ్చిపోయే ముందు కూడా తనని ఎంత హింస పెట్టినా చలించని వ్యక్తి అంటూ ఆ హిందుత్వవాదులు ఆయన్ని హైలైట్ చేస్తూ ఆయన వీరత్వాన్ని పొగుడుతున్నారు. ఇది ఆ సినిమాకు సంబంధించినటువంటి వివాదం నిజం ఏమిటనేది చరిత్రకారులు పరిశోధించే చెప్పాలి. సో ప్రస్తుతానికైతే ఆ వివాదం అయితే సంభాజీకి సంబంధించినటువంటి ఆ వివాదం ఈ సినిమా తర్వాత, అంతకుముందు మనకి తెలీదు, ఎందుకంటే మనం చరిత్ర పుస్తకాల్లో శివాజీ గురించి చదువుకున్నాం కానీ ఆయన కుమారుల గురించి చదువుకోలేదు. సో ఈ సంభాజీ అనేది ఈ చావ వచ్చిన తర్వాతే ఓహో శివాజీ కుమారుడు సంభాజీ కూడా ఇంత మహావీరుడా అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. బట్ అది వివాదం మారింది, అందులో ఒక మతం ప్రమేయం కూడా ఒకటి జోడైందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.